హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎకరాకు 15,000 రూపాయలకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని ఇప్పుడిప్పుడే తాజాగా తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏడాది పాలన అంటే డిసెంబర్ 7వ తారీఖుకు నాటికి ఏడాది పాలన పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సుమారుగా 4 గంటల సమయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏడాది పాలన విజయోత్సవ కార్యక్రమాల ఫలితాలకి సంబంధించి కావచ్చు, పరిపాలనా విధానానికి సంబంధించిన అభిప్రాయాలకి సంబంధించి కావచ్చు చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మొదట ప్రాధాన్యత కింద రైతు భరోసా నిధులు 7,500 కోట్ల రూపాయల నిధులను ఈ అసెంబ్లీలో అంటే రేపు డిసెంబర్ 16వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అనేవి మొదలు కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించి రైతుల ఖాతాలలో డబ్బులు అనేవి జమ చేయబోతున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ఇందుకోసం మొత్తం 7,000 నుండి 8,000 కోట్ల రూపాయలు అనేవి ఖర్చు చేయబోతున్నారు. ఇవి ఏ రోజున రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అనే సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి స్పష్టంగా వినండి, వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన రైతులు, 1 ఎకరం లోపు పట్టా కలిగిన రైతులు 24 లక్షల మంది ఉంటే వీళ్ళకి 700 కోట్ల రూపాయల నుండి 800 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి ఖర్చు చేయనుంది. 2 ఎకరాల పట్టా కలిగిన రైతులు సుమారుగా 17 లక్షల మంది ఉంటే వీళ్ళకి 1,500 కోట్ల రూపాయలు అనేవి ఖర్చు చేయబోతుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 5 ఎకరాల రైతుల వరకు రైతు భరోసా నిధులు 7 నుండి 8,000 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేయబోతున్నట్లుగా ఈ సందర్భంగా తెలుస్తుందన్నమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం అనేది ఈ డిసెంబర్ నెలలో ప్రారంభోత్సవానికి సంబంధించిన ముహూర్త తేదీలను సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆమోదం కొత్త జీవోను విడుదల చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయబోతున్నారనే సమాచారం అయితే ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ నిధులను ఎప్పుడు అందించబోతున్నారు? ఈ నిధులకి సంబంధించి జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే జనవరి 10 లేదా జనవరి 12వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాతో పాటు ఆసరా పెన్షన్ పథకాలను కూడా ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతు భరోసా పథకం ఉందో దానిని రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ 16వ తారీఖున ప్రారంభానికి సంబంధించిన ముహూర్త తేదీలను, విధి విధానాలను ప్రకటించబోతుందనే సమాచారం ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మనం తదుపరి వీడియోలలో తెలుసుకుంటాం. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.